హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది ఏంటంటే ఇద్దరు కామెంట్స్ అనేది పెట్టడం జరిగిందండి. ఇద్దరు కామెంట్స్ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ కామెంట్ ఏంటంటే అడల్ట్ మేల్ అండ్ ఫీమేల్ది మా దగ్గర ఉన్నాయి భయ్య, బట్ అంటే రెండు కూడా అడల్టే. నెక్స్ట్ అంటే రెండు కూడా బీడింగ్ పేరే అనిపిస్తుంది మాకు అనేది, బట్ ఏంటంటే రెండు కూడా బీడింగ్ అవ్వట్లేదు. నెక్స్ట్ అంటే ఎక్స్ పెట్టట్లేదు మా దగ్గర అనేది. దాదాపుగా 2 months నుంచి 6 months నుండి చాలామంది కూడా కామెంట్లు పెట్టారు ఇట్ల గురించి అనేది. కొంతమంది 6 months గురించి ఉన్నాయేమో అని చెప్పారు. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే మనకు అనేది ఆన్లైన్లో పాట్స్ అమ్ముతారు కదా భయ్య, ఆన్లైన్లో కానీ లేదంటే పెట్ షాప్స్లో కానీ చిన్న చిన్న పాట్స్ అమ్ముతారు కదా భయ్య మామూలుగా అనేది. ఆ పాట్స్ మనం తెచ్చుకొని బీడింగ్ పెట్టచ్చా, అసలు బీడింగ్ పెడితే బీడింగ్ అవుతుందా లేదని చెప్పేసి అడగడం జరుగుతుంది. కానీ దాని గురించి ఈ రెండు కామెంట్ల గురించి వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో లాస్ట్ టైం చూడండి. అలాగే వీడియోకి వెళ్ళిందంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేటంటే మీరు కానీ మన ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే అడల్ట్ మేల్ ఫీమేల్ మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు కదా. అడల్ట్ మేల్ ఫీమేల్ మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మీరు పెట్టే కేజీలు అనేది ఏంటంటే వాటికి అనేది అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను, మీ దగ్గర ఉన్నాయంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ లేకపోతే మాత్రం అవి కొన్ని ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్గా మనం అనేది బీడింగ్ పేరుని విడిచిపెట్టడం ఏంటంటే మనం ఫస్ట్గా ఏంటంటే మన కేజీలు అనేది ఏంటంటే ఫస్ట్ మనం పాట్ పెట్టుకోవాలి. పాట్ కూడా మనం ఏంటంటే చాలామంది కూడా ఆన్లైన్లో కొన్ని స్పాట్స్ అయితే పెట్టేస్తూ ఉంటారు. దాని గురించి అనేది మనం నెక్స్ట్ మధ్యలో మాట్లాడుకుందాం. కానీ పాట్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఈ పాట్స్ ఏంటంటే మనం అనేది పాట్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకొని ఇటు హోల్స్ అంటే కొన్ని దగ్గర అంటే హోల్స్ పెట్టి ఉంటాయి, కొన్ని దగ్గర అంటే హోల్స్ పెట్టి ఉండవు. అలా హోల్స్ పెట్టుకొని ముందుగా మనం బీడింగ్ పేరుని విడిచిపెట్టక ముందే మన కేజీలు అనేది పాట్ అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత మన అనేది కట్టిల్ బోన్ ఉంటుంది కదండి, మనం ఏంటంటే క్యాల్షియం సంబంధించిన కట్టిల్ బోన్ ఒకటి, లేదా కట్టిల్ బోన్ అనేది మధ్యకాలంలో చాలామందికి దొరకట్లేదు అంటున్నారు. కాబట్టి మీకు అనేది పెట్ షాప్స్ అంటే మీ దగ్గర మీరైతే ఎక్కడైతే పెట్టుకుంటున్నారో వాళ్ళని అడగండి. మీకు అనేది ఏంటంటే క్యాల్షియం శుద్ధలు అయితే అమ్ముతారు, వాళ్ళ దగ్గర అనేది ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి పెట్ షాప్స్ అనేది. అలాగే ఈ మధ్యకాలం ఎక్వేరియం షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. అవి అడగండి, అడిగేసి అవి కూడా తెచ్చి పెట్టుకోవాలి ముందుగా అనేది. తర్వాత మనం ఏంటంటే వాటర్కి నెక్స్ట్ ఏంటంటే మనం అనేది ఫుడ్కి అనేది బౌల్స్ మనం ఏర్పాటు చేసుకొని అప్పుడు మనం బీడింగ్ పేరు విడిచిపెట్టిన తర్వాత బీడింగ్ పేరు అనేది అంటే తెచ్చిన వెంటనే బీడింగ్ అవ్వదండి మనకు అనేది. ఎందుకంటే మనం పెట్ షాప్ తెచ్చినట్టు పెట్ షాప్ నుంచి 4-5 ఎక్కడి నుంచి అయితే వాళ్ళకైతే బోర్డ్స్ వస్తాయి. కాబట్టి మేల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఫీమేల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది. బట్ ఆ రెండు మనం తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఈ బీడింగ్ అయిపోతే అవ్వండి కొంచెం టైం పడుద్ది. కానీ కొన్ని ఏంటంటే వెంటనే బీడింగ్ అయిపోతూ ఉంటాయి. బట్ మీరు ఏం తెచ్చినా మరుసటి రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మీరు కొత్తిమీర అనేది కంటిన్యూగా ఇచ్చుకోవచ్చు, అంటే డైలీ పెట్టుకోవచ్చు కొత్తిమీర అనేది. కొత్తిమీర నెక్స్ట్ తోటకూర, ఈ రెండు కూడా మీరు అనేది ఇప్పుడు తోటకూర అనుకోండి పొద్దున ఇచ్చారు అనుకోండి, ఈవినింగ్ అనేది కొత్తిమీర ఇవ్వండి, లేదంటే ఈవినింగ్ అనేది తోటకూర ఇచ్చి పొద్దున అనేది కొత్తిమీర ఇచ్చుకోండి. అలా ఇచ్చుకున్న తర్వాత మీరు అనేది వీక్లీ ఏంటంటే మనకు అనేది అంటే 3 times కానీ 2 times కానీ ఏంటంటే మీరు అనేది తులసాకు చిగుర్లు అంటే మనం అనేది వాటికి తగ్గ ఇమ్యూనిటీ సంబంధించిన ఫుడ్స్, నెక్స్ట్ అంటే వాళ్ళకి అనేది పోషకాహారాలు కూడా అన్నీ కూడా మనం అందించాలంటే ఫస్ట్ అనేది అవి బీడింగ్ చేయట్లేదు కదా, ఫస్ట్ ఇవన్నీ మనం అందిస్తే బీడింగ్ చేస్తాయండి. అలా మనం పెట్టుకున్న తర్వాత మీకు ఏమవుద్దంటే వీటికి అనేది కరెక్ట్ టైం టు టైం మనం ఫుడ్ పెట్టుకోవాలి. లేదు పోయి ఇవన్నీ మేము చేస్తామంటే మాత్రాన ఫస్ట్గా మీరు చూడండి, ఒక 1 month చూడండి. మేల్ కానీ మీకు అనేది కంపల్సరీ కూడా బుర్ర ఊపుద్దండి ఫీమేల్ దగ్గరికి వచ్చి. సేమ్ మన కోళ్ళు అయితే అలా ఊపుతున్నాయో సేమ్ మేల్ కూడా అలాగే బుర్ర ఊపుతుంది. ఇక్కడ నా మేల్ ఉంది కదండి, ఈ మేల్ చూసారంటే ఫీమేల్ దగ్గరికి వచ్చి ఎలా ఫీమేల్ ఎలా పిలుస్తుందో ఎలా పిలవాలి. అలా పిలకంటేనే అది అనేది ఒక మూలన కూర్చొని ఎలా ఉంటుంది అనుకోండి, ఫీమేల్ అనేది ఒక పక్కన కూర్చొని ఉంటుంది అనుకోండి, ఎలా 1 month అయింది అనుకోండి పర్లేదు. కానీ 2 months అయింది అనుకోండి నెక్స్ట్ పర్లేదు, 2 months అయినా పర్లేదు, కొంచెం అర్థం చేసుకుని టైం పడుతుందండి. 3 months 4 months అయితే మాత్రమే మీరు వెంటనే ఏం చేస్తారంటే ఆ మేల్గా అంటే రెండిట్లో ఏది యాక్టివ్గా ఉందో, ఫీమేల్ యాక్టివ్గా ఉందో మేల్ యాక్టివ్గా ఉందో మీరు రెండిట్లో ఏదో ఒకటి కలుపుతుంది ఎల్లు అనేది. ఇక్కడ చూస్తున్నాక మేల్ అనేది ఎలా కలుపుతుందో ఫీమేల్ అనేది ఇప్పుడు ఫీమేల్ బయటకు వచ్చింది. ఇలా రెండు కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు రెండిట్లో ఒకటి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ ఉన్నదని మన దగ్గర ఉంచుకొని యాక్టివ్ లేనిదని ఏం చేస్తారంటే మీరు ఒక కేజీలో తీసుకెళ్ళి పెట్ షాప్కి ఇచ్చి వేరే మేల్ కానీ లేకపోతే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ తెచ్చుకోండి. మార్చేయండి, 3 months పోయిన తర్వాత మార్చేయండి. ఎందుకంటే మీరు 1 year 2 years ఉంచుకుంటే మాత్రం బీడింగ్ అవ్వట్లేదని బాధపడద్దు. ఎందుకంటే మేలు మోగకపోతే మాత్రం మేల్ అనేది ఏంటంటే దానికి బీడింగ్ చేసే ఆలోచన లేదు. ఆలోచన లేనివాడు ఏంటంటే మన దగ్గర నెలల తరబడి అలా ఫుడ్ తింటూనే ఉంటుంది, ఎటువంటి ఉపయోగం ఉండదు దానివల్ల. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మేల్ మార్చుకుని 3 months అయితే మాత్రం ఏది యాక్టివ్గా ఉందో అది మన దగ్గర ఉంచుకొని యాక్టివ్ లేని దాన్ని మాత్రం మార్చేయండి. మార్చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకో మేల్ వస్తుంది కాబట్టి లేదంటే ఒక ఫీమేల్ వస్తుంది కాబట్టి మీకు బీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే పట్టుకొని మనకు సంవత్సరాల తరబడి మనం అలా మేపితే మాత్రం ఫుడ్ చక్కగా తింటాయి తప్ప బీడింగ్ అవ్వవు. నేను ఏదైనా సరే ఓపెన్ చెప్తాను, ఈ టానిక్ పెట్టేయండి, ఈ టానిక్ తాగించండి, లేకపోతే ఆ ఫుడ్ పెట్టేయండి అంటే మీకు బీడింగ్ అయిపోతుందని చెప్పను, మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నేనే కాదు పెద్ద పెద్ద బీడర్స్ కూడా అలాగే చేస్తారు. తెచ్చుకున్న తర్వాత బీడింగ్ అవ్వకపోతే ఒక 1 month లేదా 2 months చూసిన తర్వాత ఏదైతే యాక్టివ్ ఉందో దాన్ని ఉంచుకొని మీ ఇద్దరిని మార్చేస్తారు.
మీకు మాత్రం ఏం చెప్తారంటే ఈ ఫుడ్ వాడండి వెంటనే బ్లీడింగ్ అయిపోద్ది, లేదంటే ఈ టానిక్ పట్టండి వెంటనే మీకు బ్లీడింగ్ అయిపోద్ది అని చెప్తారు. బట్ అది ఏం అవదండి. మీరు అనేది మేము చెప్పినట్టు చేయండి. ఏంటంటే ఈ పని చేస్తే చాలు మీకు అనేది పర్ఫెక్ట్గా అనేది ఇంకో మేల్ వస్తుంది. మంచి యాక్టివ్ ఉన్న మేల్ తీసుకోండి ఈసారి అనేది తీసుకొని తెచ్చుకుంటే చక్కగా బ్లీడింగ్ అవుతుందండి. నెక్స్ట్ ఆన్లైన్లో పాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్లో పాడ్స్ కదండి, పాడ్స్ పక్కన పెడితే ఆన్లైన్లో ఏ వస్తువు అయితే అమ్మినా సరే అదంతా కూడా షో కోసమే అమ్ముతారు. మీకు ఎలా ఉంటారు, ఇప్పుడు ఎక్వేరియం సపోజ్ మీకు చెప్తున్నాను, ఎక్వేరియంలో మనకు అనేది ప్లాంట్స్ వస్తాయి కదా, ప్లాస్టిక్ ప్లాంట్స్, అది ఓన్లీ షో గురించే. అలాగే ఆన్లైన్లో పాడ్స్ కూడా షో గురించి, అంటే అందం గురించి మాత్రమే అవి అనేది వాడాలి. నెక్స్ట్ అందం గురించి మాత్రమే అట్లా తయారు చేస్తారు. మనకనేది బ్రీడింగ్ పనికి వస్తాయంటే మాత్రాన మనకేంటంటే పాట్ అనేది పెద్ద ఉండాలి, అంటే మేలు ఫీమేల్ లోనకెళ్ళి కూర్చుని అంత పెద్ద పాట్ ఉండాలి. కానీ ఆన్లైన్ అనేది అంత పెద్ద పాట్స్ అమ్మరు. ఎందుకంటే ఒకవేళ పాట్స్ అమ్మినా సరే మీకు అనేది అక్కడి నుంచి మన ఇంటి దగ్గరికి వచ్చిన డెలివరీ లేదంటే ఏదో టైంలో పగిలిపోవడం జరుగుద్ది. లేదంటే ఈ మధ్యకాలం ఏంటంటే గడ్డతో అల్లి పాట్స్, ఇలాంటి పాట్స్ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న పాట్స్ అన్నీ కూడా మీకు కొద్దిగా గొప్ప అంటే 100%లో 50% అని పించేసి పనికి వస్తాయి తప్ప లో బర్డ్స్ పనిచేయవు. ఒకవేళ లో బర్డ్స్ ఒకవేళ ఎగ్స్ పెట్టినా సరే మీకు అనేది పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడు ఒకవేళ ఆర్ఎక్స్ పెట్టాయనుకోండి, ఆర్ఎక్స్ కూడా మీకు అనేది ఆర్ఎక్స్ కరెక్ట్గా పిల్లలు అనేది చేయలేవు. ఎందుకంటే వాటికి తగ్గ పాట్ ఉండాలి, అంటే మేలు ఫీమేల్ లోనకెళ్ళి కూర్చొని పాట్ ఉండాలి. అలా పాట్ ఉంటేనే మీకు అనేది చక్కగా బ్రీడింగ్ అవుతాయండి, లేకపోతే అవ్వదు. మీకు ఎంత చెప్పాను కదా వీడియో అనేది మేల్ అనేది ఎలా మోగుద్ది అనేది, ఈ ఎల్లో కలర్ చూడండి మేల్ అనేది ఎలా మోగుద్ది ఫీమేల్ చూసి, అంటే ఫీమేల్ రామంటుంది బ్రీడింగ్ అనేది ఎలా మోగాలి మేల్ అనేది మీరు తీసుకున్నప్పుడు కూడా మేల్ని చూసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్లో పాట్స్ బదులు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మీకు అనేది దగ్గరలో ఉన్నా సరే మీకు పాట్ షాప్స్ ఉంటాయండి. ప్రతి మార్కెట్లో కూడా మీకు అనేది పాట్ షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి మీరు అనేది పాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు పాట్ అనేది చేయి పెట్టి చూడాలి, అంటే మీకు అనేది మీ చెయ్యి మొత్తం వెళ్ళిపోయి మొత్తం చెయ్యి మీరు గుప్పులు అనేది విడిచిపెడితే మీ అది మామూలుగా అలా చేతులను విడిచిపెడితే మీకు అనేది పాట్లో సరిపోతుంది చూసుకుంటే మ్యాక్సిమం 2 బోర్డ్స్ వెళ్ళి మేలు ఫీమేల్ వెళ్ళి లోన కూర్చొని అంత ప్లేస్ ఉండాలి పాట్ అనేది. అంత పెద్ద పాట్ అయితేనేటనే మనకు అనేది చక్కగా బీడింగ్లు అవుతాయి. చక్కగా బీడింగ్ అయిన తర్వాత ప్రతి ఎగ్ కూడా మనకు అనేది చక్కగా పిల్ల బయటకు వస్తుంది. చిన్న పాట్ ఏంటంటే మేల్ ఇది ఫీమేల్ సరిగ్గా కూర్చోలేని ప్లేస్ లేనప్పుడు ఎగ్స్ మీద సరిగ్గా కూర్చోలేదు, సరిగ్గా యాచ్ అవ్వవు ఎగ్స్ అనేవి. మీకు అర్థమేమనుకుంటున్నాయండి, అంటే ఆన్లైన్లో పాట్స్ గురించి మనం అంత బ్యాడ్గా చెప్పకూడదు మనం అనేది ఈ వీడియోస్లో అనేది. ఇంకా ఏంటంటే మీకు ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి మీరు అనేది ఏంటంటే డైరెక్టర్ మీరు షాప్స్కి వెళ్ళి కొనుక్కోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇదే ఎక్కువ కామెంట్స్ అనేది ఎక్కువ ఏంటంటే మా దగ్గర బీడింగ్ పేరు ఉంది భయ, బీడింగ్ అవ్వట్లేదు అంటారు కదండి. దాని గురించి కొంచెం ఎక్కువ వీడియో చేద్దాం అనుకోండి, బట్ అంటే 2 కామెంట్స్ గురించి వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నానండి. ఇదేనండి ప్లేన్ ప్రాబ్లం. మేల్ ఎప్పుడు కూడా మోగాలండి, మేల్ మోగకపోతే పని అవ్వదు. మేల్కి లేనిది ఇంకా ఫీమేల్ అనేది ఏం చేయలేదు, ఎందుకంటే మేల్ వెళ్ళి ఎంకరేజ్ చేయాలి ఫీమేల్ అనేది. ఇక్కడ చూస్తున్నా కానీ వైట్ కలర్ అనేది మేల్ అండి, చూసారు ఫీమేల్ ఎలా రామంటుంది బయటకు అనేది. అలా మేల్ అనేది మోగాలి. చాలామంది ఏంటంటే ఇలాంటి విషయాలు చెప్పరు, ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్తే అంత దగ్గర బీడింగ్లు అయిపోతాయి, అంత దగ్గర పిల్లలు మందే ఎవరు కొనుక్కుంటారని చెప్పి చాలామంది చెప్పరు. కానీ మేము వీడియోస్లో అన్నీ చెప్తున్నాం, బట్ ఏంటంటే మీకు నచ్చట్లేదేమో అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మనం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.